తెలుసుకున్నాం. మా బద్ధకాన్ని, గవర్నమెంట్ మీద డిపెండెన్సీని వదులుకొని చైతన్యంతో మమ్మల్ని, మా ఊరిని, లంకని డెవలప్ చేసుకుంటుంటే సడన్గా ఎక్కడి నుంచో వచ్చి మాకక్కర్లేని అభివృద్ధిని ఎరగా వేస్తూ చేసుకుంటున్న వ్యాపారాలని, నమ్ముకున్న నేలని వదిలి ఇంకెక్కడికో వెళ్ళమనడం న్యాయమా అండి? మా కష్టాల్ని, నమ్మకాల్ని, కలలని, విజయాలని మా నుంచి లాగేసుకుంటూ బద్ధకంలోకి, డిపెండెన్సీలోకి నెట్టడం అభివృద్ధా సార్? పక్క ఇళ్లతో పాటు ఇంటింటికో ఉద్యోగం ఇస్తామన్నారు. స్వతంత్రంగా ఎగురుతున్న మా రెక్కల్ని విరిచి పంజరంలో బంధించి బూటు కాలితో తొక్కుతూ బానిసల్లా పనులు చేయించడం అభివృద్ధా అండి? అడవుల్లో జంతువులకి మాకు పెద్ద తేడా లేదండి. ఎవ్వరికి పట్టని, ఏమాత్రం విలువలేని మా జీవితాలని స్వేచ్ఛగా, స్వాతంత్రంగా, ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకడం నేర్చుకున్నాం. వేటగాళ్ల బారి నుంచి జంతువులకు రక్షణ కల్పిస్తున్న ప్రభుత్వం, అవి తిరిగే ప్రాంతాల్లో వెళ్ళటం చట్టరీత్యా నేరం అంటూ కంచెలు కట్టి మరీ కాపాడుతున్న ప్రభుత్వం మమ్మల్ని మాత్రం ఎందుకండి ఊరొదిలి వెళ్ళమంటుంది? వీళ్ళని ఎలా మా ప్రాంతాల్లోకి రాణిస్తుంది?